దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని నామమునకు వందనాలు. దివ్య పూజా బలి పఠనాలు. తపస్కాలం శనివారం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు. కీర్తనలు 86 1వ వచనం నుండి 6వ వచనం వరకు. లూకా శుభవార్త 5వ అధ్యాయం 27వ వచనం నుండి 32వ వచనం వరకు. మొదటి పట్టణం యెషయా గ్రంథము 58వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకలను ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇత్తను. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలకొకడు. ఆకలి కొనిన వారికి భోజనం పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. నేను ఎల్లప్పుడూ మిమ్ము నడిపింతును, మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని వసగుదును, మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు, వట్టిపోని చలమల వలె ఉప్పుదురు. మీ జనులు బహుకాలము నుండి శిథిలముగా ఉన్న గృహములను పునర్నిర్మింతురు. మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లు కట్టుకుందురు. ప్రాకారములను మరలా కట్టిన వారుగాను, శిథిల గృహములను పునర్నిర్మించిన వారుగాను పేరు తెచ్చుకుందురు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు. నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు. దానిని సంతోషకరమైన దానిని గాను, గౌరవార్హమైనది గాను భావింపుడు. ఆ దినమున ప్రయాణమును, పనిని, ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు. అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును, మిమ్ము భూమి యందంతటా మాన్యులను చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారస భూమిని అనుభవింతురు. ఇది ప్రభుని పలుకులు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువిశేష పట్టణము లూకా శుభవార్త 5వ అధ్యాయం 27వ వచనం 32వ వచనం వరకు. అటు పిమ్మట యేసు అచ్చటి నుండి వెడలి సుంకపు మెట్టకడ కూర్చొని ఉన్న లేవి అను సుంకరుని చూచి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఎంట ఆయనకు గొప్ప విందు చేసెను. అనేక మంది సుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులను, వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులను సనుగుకొనుచు సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు అని యేసు శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా. హృదయ పరివర్తనము పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని, కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని సమాధానమిచ్చాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. ఆమెన్.